వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని షర్మిల ప్రకటించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు విచ్చేసిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయోధ్యలో 22న జరిగే బాలరాముని ప్రతిష్ఠ అద్భుత ఘట్టమని, యావత్ ప్రపంచం ఆ క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. భారతీయుల శతాబ్దాల స్వప్నం, దశాబ్దాల పోరాటం విజయవంతమైన సందర్భమని గుర్తు చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆ అద్భుత ఘట్టాన్ని వీక్షించే అవకాశం కల్పించిందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం 22న సెలవు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. సంక్రాంతి సెలవులను 20వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం 22న తిరిగి పాఠశాలలు ప్రారంభించడం సీఎం విషపూరిత ఆలోచనలకు నిదర్శనమన్నారు. పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే, అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని, ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.